అందరికీ నమస్కారం. హీరో 'రామ్ చరణ్‌కి విషాదం. అతను కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 'రామ్ చరణ్' గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన 'రామ్ చరణ్' తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే మొదట 'రామ్ చరణ్' సినిమాలు కాస్త సక్సెస్ కానప్పటికీ ప్రస్తుతం 'రామ్ చరణ్' పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. 'రామ్ చరణ్' కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. అయితే అందులో 'గోవిందుడు అందరవాడే' సినిమా ఒకటి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించగా బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్, కమలి ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా 2014 అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే 'గోవిందుడు అందరవాడే' సినిమా రిలీజ్ సమయంలో ఏపీలోని ఎమ్మిగనూరులో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో కన్నయ్య అనే వ్యక్తి కన్నుమూశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజున కన్నయ్య అనే వ్యక్తి కన్నుమూయడంతోటి దీంతో కన్నయ్య కుటుంబానికి 2,00,000 ఆర్థిక సహాయాన్ని 'రామ్ చరణ్' అందించాడు. అంతేకాకుండా తన కుటుంబానికి అండగా నిలుస్తారని వెల్లడించాడు. కాగా రీసెంట్‌గా 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. అయితే అల్లు అర్జున్‌ని చూడడానికి వచ్చిన ఈ మహిళ తొక్కిసలాటలో కన్నుమూసింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. కాగా రేవతి మహిళ కన్నుమూయడంతో అల్లు అర్జున్ త్రినేతి కుటుంబ సభ్యులకు 25,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా రేవతి పిల్లలకు ఎలాంటి సహాయం చేయడానికి అయినా ఎప్పుడూ అండగా నిలుస్తానంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. రేవతి మరణ వార్త విన్న వెంటనే తాను చాలా బాధపడ్డానని అల్లు అర్జున్ అన్నాడు. 'పుష్ప 2' సినిమా సెలబ్రేషన్‌లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోయానని అల్లు అర్జున్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.